ఇవాళ ఉదయం సౌదీ అరేబియాలో జరిగిన ఘోర ప్రమాదం ప్రతి ఒక్కరిని కూడా కలిచివేసింది. అందులో హైదరాబాదీలే ఎక్కువ మంది ఉన్నారు. ఉమ్రు యాత్రకు వెళ్లి దాదాపు 45 మంది వెళ్లారు. అందులో 44 మంది ప్రస్తుతం చనిపోయినట్టుగా మనకు తెలుస్తోంది. ఇదే విషయాన్ని మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ చెప్తూ ఉన్నారు. అలాగే ప్రస్తుతం పూర్తిగా దహనం అయిపోయింది కాబట్టి బాడీస్ అంతా కూడా పూర్తిగా కాలిపోయాయని DNA టెస్ట్ ద్వారా బాడీస్ ని ప్రస్తుతం గుర్తించడం జరుగుతోందన్నారు. చనిపోయిన వారి అంత్యక్రియలు కూడా అక్కడే చేయాలని కొంతమంది సూచిస్తున్నారంటూ ఉన్నారు. మృతుల కుటుంబాల అనుమతి తీసుకుని అంత్యక్రియలను నిర్వహిస్తామంటున్న మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీతో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. సౌదీ అరేబియాకు మక్కాకు ఒక పవిత్రమైనటువంటి హజ్ యాత్రకు వెళ్ళినటువంటి హైదరాబాద్ ప్రయాణికులు అగ్ని ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఉన్నారు. సో మీ లెక్కల ప్రకారం, గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఎంతమంది చనిపోయినట్టుగా చెప్తా ఉన్నారు సార్? మాకున్న సమాచారం ఒకటే వ్యక్తి మిగిలినారు. 45 మంది ఉండే ఒకటే వ్యక్తి మిగిలిన అందరూ కూడా కాలిపోయినారు అంటున్నారు. మాకు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అక్కడ వాళ్ళు ఏమంటున్నారు, కాలిపోయిన బాడీలు దాన్ని DNA చేయాలా, ఎట్లా DNA చేయాలా, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ కావాలా, దాని గురించి సాయంత్రంకు గవర్నమెంట్ తరఫు నుంచి మినిస్టర్ గారు లేకుంటే డెలిగేషన్ పోతారు. వాళ్ళ చుట్టాలకు మాత్రం ఇమ్మీడియట్లీగా మేము వీసా పాస్పోర్ట్ అరేంజ్ చేస్తాం. సార్, హజ్ యాత్ర అంటే ముస్లిం సోదరులు, ఉమ్రా యాత్ర అనగానే ముస్లిం సోదరులు చాలా పవిత్రంగా భావిస్తారు. అక్కడికి జీవితంలో ఒక్కసారైనా వెళ్ళి మేము దర్శించుకోవాలి, యాత్రకు వెళ్ళాలని చెప్పి అనుకుంటారు. కానీ ఇలాంటి సమయంలో ఇలాంటి దారుణమైనటువంటి ఘటన జరిగింది. సో వారి అంత్యక్రియలు అక్కడే చేయాలనుకుంటారు అన్నట్టుగా కూడా కుటుంబ సభ్యులు అయితే 99% అక్కడనే మా సాగు అయితే బాగుంటుంది, అక్కడనే మా లాస్ట్ క్రిమినేషన్ అయితే బాగుంటుంది అని ఉంటుంది. కానీ వాళ్ళ ఫ్యామిలీ కదా, మేము ఫోర్స్ చేయలేము కదా వాళ్ళ ఫ్యామిలీ ఏం చేస్తారు దాన్ని బట్టి నడుస్తారు. చాలా మందికి కుటుంబ సభ్యులకు అక్కడికి వెళ్ళడానికి కనీస పాస్పోర్ట్స్ కానీ వీసాలు కూడా లేవు. ఒక్కళ్ళదే వచ్చింది 18 మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీ. మిగిలిన వాళ్ళకు కూడా మేమే కొంతమంది ఇంటికి పోతున్నాం, వాళ్ళని తెమ్మంటున్నాం. సాయంత్రం వరకు ఈ వీసా ఇచ్చేస్తాం. సార్, ఇప్పుడు అక్కడ ఎలా ఉంది? అక్కడ గవర్నమెంట్ సపోర్టివ్గా ఉందా? ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంటున్నారు మేము టచ్లో ఉన్నాం ఆ గవర్నమెంట్లో. ఇది ఇండియన్ టెరిటరీ కాదు కదా, అది వేరే గవర్నమెంట్ ఉంది. దాని మీద మేము కన్సల్ట్ చేస్తున్నాము. బాడీలు మాత్రం రికగ్నిషన్ చేసే దాంట్లో లేము. అది ఆ ప్రాసెస్ సౌదీ గవర్నమెంట్ ఎట్లా అలో చేస్తుంది చూడాలి. DNA టెస్ట్ లాంటివి ఏమైనా చేస్తున్నారు? చేయాలి కదా, మరి ఎట్లా చేస్తాము? అక్కడ గవర్నమెంట్ గురించి మనం ఇంటి నుంచి చెప్పలేం కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మినిట్ టు మినిట్ దీనిపైన సమీక్షిస్తున్నట్టుగా చేస్తున్నారు. మీకు నంబర్ కూడా ఇచ్చిన, హెల్ప్ లైన్ కూడా ఇచ్చినాం. ఆ హెల్ప్ లైన్తో చేస్తాం. సో ఇటు ఇండియన్ ఎంబసీ కూడా దీని పట్ల ఈ ఘటన ఏదైతే ఉందో ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తీసుకొని ప్రయాణికులు ఎవరైతే ఉమ్రా యాత్రకు వెళ్ళారో ఆ యాత్రకు సంబంధించినటువంటి వారందరి డీటెయిల్స్ తీసుకుంటూ దీనికి సంబంధించి అంటే వారి అంత్యక్రియలు అక్కడే చేయాలా లేకపోతే హైదరాబాద్కు తీసుకురావాలా అన్నటువంటి దానిపైన కుటుంబ సభ్యులతో కూడా ప్రభుత్వం చర్చిస్తున్నట్టుగా చెప్తా ఉంది. ప్రతి ఒక్క ముస్లిం కూడా హజ్ యాత్ర కావచ్చు, ఇటు ఉమ్రా యాత్ర కావచ్చు, జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలని చెప్పి కోరుకుంటారు. ఈవెన్ వాళ్ళ అంత్యక్రియలు చివరి దశలో అక్కడే జరిపితే బాగుంటుందని చెప్పేసి కూడా అనుకుంటారు. కానీ ఇప్పుడు కుటుంబ సభ్యుల నిర్ణయం కూడా కావాల్సి ఉంటుంది కాబట్టి సో దానికోసం ప్రభుత్వం వారి కుటుంబాలతో మాట్లాడుతున్నట్టు కూడా ఇటు మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అయితే మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్టు చైతన్యతో విజయ్, బిగ్ టీవీ.